ప్రియులైన వీక్షకులకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు. ఈనాటి సమాజంలో క్రైస్తవ్యం విస్తరిస్తుంది కానీ సరైన కాపరి లేక మంద చెదిరిపోతుంది. సత్యం కనుమరుగైపోతుంది. మందను కాచే సరైన కాపరి లేక మంద దారి తప్పుతుంది. మంద అనగా సంఘము, కాపరి అనగా సేవకుడు లేక పాస్టర్ అని అర్థము. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారో ఒక్కసారి చూస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయము 37-38 వచనాల ప్రకారం, కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. ఈ వచనాల ప్రకారం ఇక్కడ కోత అనగా సంఘము, పనివారు అనగా సేవకుడు లేక పాస్టర్, యజమానుడు అనగా తండ్రి అయిన దేవుడు. ఇక్కడ యేసువారి భావం ఏమిటంటే, కోత అనగా సంఘం పెరిగిపోతుంది కానీ పనివారు అనగా సేవకులు లేరు. వారిని ఏర్పాటు చేయమని తన శిష్యులను తండ్రి అయిన దేవుణ్ణి వేడుకొనమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం జరిగింది. అంటే ఒక సేవకుడు సంఘానికి కాపరిగా ఏర్పాటు అవ్వాలంటే తండ్రి అయిన దేవుడే ఏర్పాటు చేయాలి తప్ప ధనం కోసమో సుఖం కోసమో లేక బ్రతకలేక బ్రతుకు తెరువు కోసమో పాస్టర్గా అవతారం ఎత్తితే అది నేరం, మహాఘోరం. ఈ సందర్భంలో మీకు ఒక చిన్న విషయాన్ని చెప్తాను. సంఘ విస్తరణ చేసే సమయంలో ఆదిమ సంఘం ఏర్పాటు చేయడానికి అపోస్తలులు 12 మంది కావాలి. అది ప్రభువు ఏర్పాటు చేసుకున్న శిష్యుల పరిపూర్ణ సంఖ్య. కానీ ప్రభువు వారు ఆరోహణుడైన తర్వాత వారు కేవలం 11 మాత్రమే ఉన్నారు. 12వ వాడైన ఇస్కరియోతు యోధ అప్పటికి ఉరిపోసుకుని చనిపోయాడు. ఇప్పుడు 12 సంఖ్య పరిపూర్ణం కావాలంటే ఒక వ్యక్తి కావాలి. అతను ఎవరు అని అనుకున్నప్పుడు వారైతే ఏర్పాటు చెయ్యొచ్చు కానీ అది దేవునికే విడిచిపెట్టారు. ఎందుకంటే కోత కోసం పనివారిని పంపమని యజమానుని వేడుకొనమని యేసుక్రీస్తు వారు వారికి చెప్పిన మాట వారికి జ్ఞాపకం ఉంది గనుక ఆ 12వ శిష్యుని కోసం వారు చీటీలు వేయడం జరిగింది. ఆ సందర్భం అంతా అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 15-26 వరకు చూడవచ్చు. ఇంకొక సందర్భం చూస్తే అదే అపోస్తుల్లో ఒకడైన పౌలు గారి జీవితంలో కూడా ఇదే జరిగింది. స్వయంగా ప్రభువైన యేసువారే ఆయనను ఆయన సేవకునిగా చేసుకున్నాడు. ఆ సందర్భాన్ని అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో చూడవచ్చు. అంటే సేవకుడు దేవునిచే ఏర్పాటు స్వలాభాల కోసం సేవకుడిగా అవతారం ఎత్తకూడదు అని గ్రహించాలి. ఆ ఏర్పాటు దేవునిచే జరగాలి. ఇంకొక వచనాన్ని కూడా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ప్రకారం, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. ఈ వచనం ప్రకారం కూడా వారిని దేవుడే నియమించాడు అని మనకు అర్థమవుతుంది. అంతెందుకండి, 13 మంది అపోస్తులను నియమించింది దేవుడు. అయితే మీరు అడగొచ్చు, మరి తిమోతి గారిని పౌలు గారు ఏర్పరచుకొనలేదా అని. ఆ సందర్భాన్ని కూడా చూద్దాం. 1వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారం, నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి గలవాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చెప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అంటే తిమోతి గారి గురించి దేవుడు ముందే ప్రవచనాలు వ్రాయించాడు కాబట్టే పౌలు గారు దేవుని పని భారం తిమోతి గారికి అప్పగించాడన్నమాట. కానీ ఈ సమాజంలో అందరూ దేవునిచే ఏర్పరచబడిన సేవకులు లేరు. అపవాది మరియు మనుషులు ఏర్పాటు చేసుకున్న సేవకులు కూడా ఉన్నారు. ఆ వచనాలను కూడా చూద్దాం. మొదటిగా పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1-3 వరకు చూస్తే, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువల్లనే మీలోనూ అబద్ధ బోధకులుందరు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమైన భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. మరియు ఇంకొక వచనం తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు,
ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వచ్చును. ఈ 2 వచనాల ప్రకారం అపవాది మరియు మనుషులు ఏర్పాటు చేసుకున్న సేవకులను చూసాం. ఇలాంటి వారు దేవుని దృష్టిలో సేవకులే కాదన్నమాట. అందుకే అలాంటి వారితో ప్రభువు ఏమన్నాడో చివరిగా చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22-23 వచనాల ప్రకారం ప్రభువుతో నిజ సేవకులు కాని సేవకులు చెప్పే మాటలు, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అంటే వీరు దేవునితోనే నీ నామమున ప్రవచింపలేదా అంటున్నారు. అంటే వారు ప్రవచించే ప్రవచనం వాక్యానుసారమేనా, ఉన్న వాక్యాన్ని ఉన్నట్టే ఖండించి చెప్పారా, ఇంకా నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా అని చెప్పారు. ఈ సందర్భంలో మీకు ఒక విషయం గుర్తు చేయాలి. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 11వ వచనం నుండి చూస్తే దేవుడు పౌలు గారిచే విశేషమైన అద్భుతములు చేయించాడు. అందులో ఒకటి దెయ్యములను వెళ్ళగొట్టుట. ఆయన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నారని యూదుడైన స్కెవాయాను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 ఉన్నారు. వారు కూడా అలాగూ అనగా యేసు నామమున దెయ్యమా వదిలిపో అని చెప్పారంట. అయితే 15వ వచనంలో అందుకు ఆ దెయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడిగింది. అంటే యేసు ప్రభువు పౌలు గారు తక్కిన అపోస్తులు మాత్రమే వదిలిపోమ్మంటే పోతుంది తప్ప మరెవరి మాట వినదు అని ఈ వచనం ప్రకారం మనకు అర్థమవుతుంది. కానీ ఈ దొంగ సేవకులు ప్రభువుతో నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా అంటున్నారంటే అది అమాయకులైన ప్రజలను మోసం చేస్తున్నట్టేగా. ఇకపోతే నీ నామమున అనేకమైన అద్భుతములు చెయ్యలేదా అన్నారు. 1 కొరింథీ 12వ అధ్యాయం 29వ వచనం ప్రకారం అందరూ అపోస్తుల్లా, అందరూ ప్రవక్తల, అందరూ అద్భుతములు చేయువారా, అందరూ స్వస్థత పరుచు కృపావరములు గలవారా అని పౌలు గారు ప్రశ్నిస్తున్నారంటే అందరికీ ఆ కృపావరాలు లేవని అర్థమవుతుంది. అది దేవుడు ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి మాత్రమే ఇస్తారు. మోషే గారు కర్రను పాముగా మార్చినప్పుడు ఆ ఐగుప్తు దేశ మాంత్రికులు కూడా కర్రను పాముగా మార్చారు. కానీ వారి గారడి మాంత్రిక అద్భుత శక్తి దేవుని శక్తి ముందు నిలవలేకపోయింది. దేవుడే అద్భుత శక్తి సముద్రాన్ని 2గా చీల్చింది, ఐగుప్తు సైన్యాన్ని అందులో ముంచింది. కానీ ఐగుప్తు తాంత్రిక శక్తి సముద్రాన్ని చీల్చి వారిని కాపాడలేకపోయింది. అద్భుతం చేస్తే దేవుడే చెయ్యాలి. దొంగ సేవకులు నీ నామమున అద్భుతములు చెయ్యలేదా అని అన్నారు. అప్పుడు ప్రభువారు వారితో అన్నమాట మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనం, అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరగను, అక్రమము చెయ్యువారలారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును అని వారితో ప్రభువారు అంటున్నారు. నిజానికి వీరు దేవుడే ఏర్పరచుకున్న సేవకులైతే ఆయన నా నామమున నిజమైన వాక్యాన్ని ప్రకటిస్తే, ఆయన నామమున నిజంగా దెయ్యములను వెళ్ళగొడితే, ఆయన నామమున నిజంగా అద్భుతములు చేస్తే ప్రభువు వారు వారిని ఎన్నడూను ఎరగను, నా యుద్ధ నుండి పొండి అని ఎందుకంటారు? వారు చేసే పనులు అక్రమము అని ఎందుకంటారో వీక్షకులు గ్రహించాలి. సేవకులను గూర్చి ఈ చాప్టర్ 1లో సేవకులను దేవుడే ఏర్పరచుకోవాలి తప్ప వారి స్వలాభం కోసం పాస్టర్ అవతారం ఎత్తకూడదు అని తెలుసుకున్నాం. ఇక వచ్చే వారం దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు సంఘ పరిచర్యలో ఎలా కష్టపడాలో తెలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీకు మీ కుటుంబాలకు తోడై ఉండునుగాక. ఆమేన్.